నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు లతా చౌదరి గారు. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఇష్యూ జరిగింది. 17 ఏళ్ల అమ్మాయి మైనర్ బాలిక, తర్వాత 38 ఏళ్ల రవి వ్యక్తి వీళ్ళిద్దరు ప్రేమ వివాహం అంటే ప్రేమగా ప్రేమించుకొని అతనికి ఆల్రెడీ పెళ్లైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ నిన్న సూసైడ్ చేసుకోవడం చనిపోయింది. మేడం దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు సోషల్ యాక్టివిటీగా తర్వాత మోటివేషనల్‌గా మీరు ఏ విధంగా చూస్తారు? మీరు ఎలాంటి వాటిని ఏ విధంగా చెప్తారు? చాలా ఘోరమైన స్థితిలో ఉంది ప్రస్తుతం యువత అంతా గూడా. ఏంటి అంటే ఒక అట్రాక్షన్‌ని ప్రేమ అనుకోని, ఒక లస్ట్‌ని ప్రేమ అనుకోని, ఆ అట్రాక్షన్‌కి గురయ్యి, కాపురాలు విడిపోయి, అక్కడ 2 కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి. అంటే ఎంతటి స్థితికి దిగజారుతున్నాయి. అక్కడ ఆయనకి ఆల్రెడీ పెళ్లయింది. 38 సంవత్సరాలు. ఆయనకి పిల్లలున్నారు. భార్య ఉంది. ఈ అమ్మాయి టీనేజర్. ఈ అమ్మాయికి ఆలోచించే శక్తి ఉంటుందా? ఉండదు. తల్లిదండ్రులు కని, పెంచి, వాళ్ళు పెంచిన విధానం వేరుంటుంది. ఈ టీనేజర్స్ చాలా మంది కూడా ఏదో ఒక పాయింట్ తీసుకొని, నాకు ఇది దక్కలేదు నా జీవితంలో. నేనిది నా లైఫ్‌లో మిస్ అయ్యాను. అది ఆయన వల్ల దక్కుతుంది అని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. చాలా అంటే ప్రాపర్ పేరెంటింగ్ ఉన్నా కూడా అంటే పేరెంటింగ్ బాలేదు అంటానికి మనకు లేదు. హ్మ్. పాపం పేరెంట్స్ ఎప్పుడు కూడా మంచి విద్యా బుద్ధులు ఇవ్వాలనే చూస్తారు అవును. పిల్లలందరికి కూడా. ఎంతటి ఇచ్చినా కూడా ఇప్పుడుండే సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇప్పుడు బయట జరుగుతున్న ఓవర్ ఫ్రీడమ్ ఏదైతే ఓవర్ ఫ్రీడమ్ అనేది దొరుకుతుందో దానివల్ల ఈ పిల్లలందరూ కూడా ఇలా తయారయ్యి పెళ్ళైన వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము చట్టరీత్యా నేరం అది. ఎందుకు అంటే ఓకే. లివింగ్ టుగెదర్ అంటే నీకు మెచ్యూరిటీ ఉంటే దాన్ని లివింగ్ టుగెదర్ అంటారు. నీకు ఆ! లివింగ్ టుగెదర్ మెచ్యూరిటీ ఎక్కడుంది? ఆ! నీకు 17 ఏళ్ళు, ఆయనకు 38 ఏళ్ళు. దీన్ని ఒక ప్రేమ అనుకోని మళ్ళీ సమాజంలో పేరు అంటే నీ కుటుంబానికి అప్రదిష్ట పాలు. ఆయన కుటుంబంలో అక్కడ పిల్లలకి భవిష్యత్తేంటి? ఆ భార్య పిల్లల్ని చూసేదెవరు? అవును. ఈయన మీద ఆధారపడి ఉంది కుటుంబం అంతా కూడా. అవును. ఆ కుటుంబాన్ని చూసేదెవరు? భార్య పిల్లల్ని చూసేదెవరు? హ్మ్. తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ దీన్ని మనకి కట్ జేస్తే అక్కడ ఇద్దరు పురుగుల మందు తాగి చచ్చిపోయారు. అవును. ఇద్దరు మరణం పొందారు గదా! హ్మ్. ఆ! అంటే దీనివల్ల యువతంతా గూడా నేర్చుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకొని బాధనే మిగిల్చారు తప్పించి, వాళ్ళు సాధించిందేమీ లేదు. హ్మ్. దీనికి ఇంక ప్రేమ అని పేరొకటి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే, అయ్యో! పాపం ప్రేమించి చనిపోయారు నిజమైన ప్రేమికులు అంటారా? అవును. అనరు కదా! అంటే సమాజం కోసం కాదు. నీకు ఆలోచించే శక్తి నీవు తెచ్చుకోవాలి. నేను చేస్తున్నది రైటా? రాంగా? అనుకోవాలి. హ్మ్. ఇలాంటి టీనేజర్స్‌కి అందరికి గూడా స్కూల్ లెవెల్‌లో, కాలేజ్ లెవెల్‌లోనే ఒక కౌన్సెలింగ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయాలి వంశీ. హ్మ్. ఎందుకంటే కౌన్సెలింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అవును. వీళ్ళందరికి గూడా. అవును. ఒక 16 ఏళ్ళు రాగానే వాళ్ళకుండే హార్మోనల్ చేంజెస్ వల్ల మాకు అసలు ఎవరు మాట్లాడితే వాళ్ళతో ప్రేమ అనుకోని ఆ! అంటే కొంతమంది ట్రాప్‌కి గురైన వాళ్ళున్నారు. కొంతమంది ప్రేమించి పెళ్లిళ్లు చేసుకొని జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళున్నారు. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ అబ్బాయిలు ఇంకో అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్న వాళ్ళున్నారు. అవును. ఇలాంటి సంఘటనలన్నీ గూడా మా దగ్గరకొస్తూ ఉంటాయి. అవును. ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయిని. మళ్ళీ చూస్తే ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో అఫైర్‌లో ఉన్నాడు. నేను దీన్ని ప్రేమ అంటారా అని అడిగాను. అంటే ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో ప్రేమ ఉందంటే మీరేమంటారు మేడం? ప్రేమ గురించి ఇప్పుడున్న చెప్పండి. సమాజంలో ప్రేమ లేదంటాను. ఆ! ప్రేమ అంటే ఏంటి? మన తాతలు, అమ్మమ్మలు చూడు అసలు ఒకరినొకరు చూసుకున్నా, చూసుకోకపోయినా 80, 90 ఏళ్ల వరకు ఒకరినొకరు వీడలేదు అ చెయ్యి పట్టుకొని. అవును. అది నిజమైన ప్రేమ. ఇదేమి ప్రేమ? హ్మ్. ఇప్పుడు తను బాధపడితే ఆయన బాధపడేవాడు. ఆయన బాధపడితే ఆవిడ బాధపడేది. హ్మ్. ప్రతి విషయంలో నేనున్నాననేవారు. హ్మ్. ప్రతి అంటే పెంపకం వేరు. ఇప్పుడు తన గుణాలు వేరు. అంటే ఇద్దరివి డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే అవును. టేస్ట్‌ల్లోని అన్నిట్లో గూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అవును. అయినా కలిసి ఒక నావ మీద ప్రయాణించేవారు. అవును. ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రయాణిస్తున్నారు? హ్మ్. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అవును. అక్కడ మగపిల్లలు చేస్తున్నారు, ఆడపిల్లలు చేస్తున్నారు తప్పు. హ్మ్. అసలు ఏదైనా ఒక ఆడపిల్ల ఉందా సక్రమంగా అనంటే చూపించడానికి కౌంట్ చేసుకోవడానికి గూడా లేదిప్పుడు. అలా అయిపోయింది సమాజం. ఈ జనరేషన్‌కి. ఈ జనరేషన్. అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు పద్ధతిగా అని ఆ! కౌంట్ చేసుకోవాల్సిన రోజులివి. అంటే మేడం ఈ జనరేషన్ ఇంత ప్రాబ్లమ్ అయితుంది కదా! తల్లిదండ్రులు తప్ప, వీళ్ళు నేర్చుకునే దగ్గర చదువు తప్ప, లేకపోతే వీళ్ళు తిరిగే ఫ్రెండ్స్ తప్ప, లేకపోతే సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయటం వల్ల దీంట్లో ఏ తప్పుగా పరిగణిస్తారు మేడం ఎక్కువ శాతం? ముందు అంతా గూడా సంస్కృతి సాంప్రదాయాల మీద ఉండేది. పెద్దలందరూ గూడా అవును. విధానాలు, సంస్కృతి ఇలా ఉండమ్మా, ఇలా ఉండాలి అని చెప్తూ వచ్చేవారు. ఇప్పుడు ఫ్రీడమ్ అనేది ఎక్కువైపోయింది. హ్మ్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువైపోయింది. అవును. ఫ్రీడమ్ ఒక రీజన్, సోషల్ మీడియా ఒక రీజన్, బ్యాడ్ ఫ్రెండ్స్ ఒక రీజన్. నెక్స్టు
వాళ్ళు చూడనటువంటి కొత్త విషయాలు. ఇప్పుడు ఊర్ల నుంచి వచ్చి హాస్టల్‌లో ఉంటున్న పిల్లలున్నారు. హ్మ్. వాళ్ళందరికీ సిటీ కల్చర్, సిటీ లైఫ్ అనేది ఊర్లో ఉండదు. అవును. ఊర్లో ఎలా ఒక విషయం జరిగితే ఊరందరూ మాట్లాడుకుంటారు. అవును. సిటీలో ఎవరి లైఫ్ వాళ్ళదే. అవును. వాళ్ళొచ్చేసిన తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఓవర్ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది వాళ్ళకి. హ్మ్. ఆ ఫ్రీడమ్‌ని తీసుకొని వాళ్ళు పబ్బుల కల్చర్ అలవాటు పడి, బాయ్ ఫ్రెండ్స్ కల్చర్ అలవాటు పడి ఒక్కొక్కరు ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలతో మాట్లాడటము, చాటింగ్‌లు చేయటం, ఈ అబ్బాయితో ప్రేమ అంటం, ఈ అబ్బాయిని వాడుకోవటం. అలాంటివి ట్రయాంగిల్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. అవును. ఇక్కడ చూస్తుంటే. దానివల్ల నష్టపోయేది ఎక్కడ? అక్కడ ముగ్గురు జీవితాలు నష్టపోతుంది. అవును. ఈ అమ్మాయి జీవితము, ప్రేమించిన అబ్బాయి జీవితము, ఓ పక్కన ఫ్యామిలీ. వాడుకుంటున్న ఆ అబ్బాయి ఓకే. జీవితము, ఫ్యామిలీస్. ఫ్యామిలీ. ఇక్కడ 3 ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. అవును. వీటన్నిటికి గూడా ఏంటి అంటే, ఏదైతే ఈ ప్రేమ అని ఎళ్తున్నారో వీళ్ళలో మెచ్యూరిటీ అనేది రావాలి. ఇది ఓకే. నిజమైన ప్రేమకి మేము గురవుతున్నామా? నిజమైన ప్రేమ ఇది అట్రాక్షనా? లస్టా? అని వాళ్ళు తెలుసుకోవాలి, అంటే ఆలోచించుకోవాలి. మేడం నిజమైన ప్రేమను ఎలా గుర్తిస్తారు మేడం? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎలా గుర్తిస్తారు? నిజమైన ప్రేమ అంటే నీకప్పుడే ఎలా తెలుస్తుంది? పూర్వం నేనదే చెప్పాను. ఆ! పూర్వము మొఖాలు చూసుకోపోయినా ఆ హ్మ్. బాండింగ్ అనేది భార్యాభర్తలుగా పెద్దలు కుదిర్చిన వివాహము ఏర్పడేది. అవును. ఇప్పుడు పిల్లలు పెద్దలు కూర్చిన వివాహాల కంట ఎక్కువ నాకు నచ్చిన వాళ్ళనే చేసుకుంటాను అంటారు. హ్మ్. ఆ అబ్బాయి నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో ఎలా తెలుస్తది? నిన్ను నిజంగా ప్రేమించుంటే ఆ అబ్బాయి నీతో ఉండాలి కదా జీవితకాలం. అవును. మరి ఇంకో అమ్మాయితో ఎందుకు పెట్టుకున్నాడు? అలాగే నువ్వు నిజంగా ఆ అబ్బాయిని ప్రేమించి ఉంటే ఆ అబ్బాయితో ఉండాలి కదా జీవితకాలము. అవును. మరి ఇంకో అబ్బాయి వైపు ఎందుకెళ్ళిపోతుంది? వీళ్ళు హ్మ్. చేస్తుందంతా ప్రేమ కాదు, అట్రాక్షన్ అంటున్నాను. ఓకే. నిజమైన ప్రేమికులంటే చివరి వరకు కలిసుంటారు. హ్మ్. ఇప్పుడు బాండింగ్ నీకు 20 ఇయర్స్‌లో స్టార్ట్ అయిందనుకో, నీకు 21 ఏళ్ళకి వివాహం కుదిరింది, జరిగిందనుకో, నువ్వు నెక్స్ట్ 40, 50 ఇయర్స్ అయితే ఉండాలి గదా! అవును. ఇద్దరు కలిసి ఉండాలి గదా! అవును. దాన్ని నిజమైన ప్రేమ అంటారు. ఓకే. అంటే ఒకరి రుచులు, అభిరుచులు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకొని, ఇద్దరు అంటే ఒకరినొకరు గౌరవించుకొని, రెస్పెక్ట్ ఇచ్చుకొని ప్రయాణించేదే నిజమైన ప్రేమవుతుంది. ఓకే. ఇప్పుడు నువ్వెంత, నేనెంత అని ఇగోస్‌కి దారితీసి పెళ్ళైన సంవత్సరానికే విడాకులు. హ్మ్. ఈ అఫైర్స్ అనేవి పక్కన పెడితే సంవత్సరం తిరిగే లోపల పెళ్లి పెటాకులైపోతుంది. హ్మ్. ఇది అసలు ఈ మధ్య కాలంలో న్యూస్ చూస్తుంటే వంశీ, ఏం జరుగుతుందసలు సమాజంలో అవును. అర్థం అవును గావట్లేదు. మేడం. అబ్బాయిలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అమ్మాయిలు భయపడే పరిస్థితి ఏర్పడింది. 17 ఏళ్ల అమ్మాయికి, 38 ఏళ్ల వయసాయనకి హ్మ్. ఏమైనా ఎక్కడైనా పొంతనుందా వయసులో? లేదు మేడం. లేదు. అసలు ఎందుకిలా చేస్తున్నారు అనేది వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ తప్పు దారికి ఉపయోగించొద్దు. మంచి దారికి ఉపయోగించండి. నాలెడ్జ్‌ని గెయిన్ చేయండి. మీ కెరీర్ ఓరియెంటెడ్ కోర్సులు చూసుకోండి. ఈ విధంగా మీరు ఉపయోగించండి గానీ, దీన్ని రీల్స్ చేయటము, నాకు వ్యూస్ పెరగాలంటము, లేదా ఎవరితోనో చాటింగ్ చేయటము. ఇప్పుడు చాలామంది ఫేస్‌బుక్‌ల్లో, ఇన్‌స్టాగ్రాముల్లో ముఖ పరిచయం లేని వాళ్ళతో అవును. చాటింగ్‌లు చేస్తున్నారు. ఎళ్లి మోసానికి గురై వస్తున్నారు. అవును. వాళ్ళతో ఎలోప్ అవుతున్నారు. తర్వాత జీవితం నాశనం అయిపోతుంది. సూసైడ్ చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. అవును. ప్రతిరోజు చూస్తుంటే పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి కేసులు ఎన్నో. అవును మేడం. చివరగా మీరిన్ని చూస్తా ఉంటారు గాబట్టి, మీ దగ్గర చాలా కేసులొస్తా ఉంటాయి. అవును. ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి పిల్లగాళ్ళకి కానీ, అబ్బాయిలకి గాని, అమ్మాయిలకి కానీ, తల్లిదండ్రులు గాని ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మీ ద్వారా వాళ్ళకి సజెషన్. తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారనేది గమనించండి. మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళు చేసే యాక్ట్ ఏంటి? వాళ్ళ ఫోన్ ఎంతసేపు ఉపయోగిస్తున్నారు? వాళ్ళ ఫోన్ వాడే విధానాన్ని మీరు కనిపెట్టగలగాలి. నెక్స్ట్ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? వాళ్ళు టైంకి తింటున్నారా? పడుకుంటున్నారా? హ్మ్. ఎక్కడికి వెళ్తున్నారు? అనేది మీరు వాచ్ చేయాలి. అవును. వాళ్ళని మీ కంట్రోల్‌లో అని నేననను. కానీ వాళ్ళని వాచ్ చేసి, వాళ్ళు తిరిగే ఫ్రెండ్‌షిప్ గుడ్ ఫ్రెండ్సా? బ్యాడ్ ఫ్రెండ్సా? అని గూడా మీరు తెలుసుకోగలగాలి. వాళ్ళు కాలేజ్‌కి వెళ్తున్నారా? కాలేజ్‌కి వెళ్ళకుండా ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? అని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. హ్మ్. ఈ పేరెంటింగ్‌లో ఏమైంది అంటే, ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల, ఫోకస్ అనేది లేకపోవటం వల్ల, అవును. వీళ్ళకి ఫ్రీడమ్ అనేది దొరికి, ఇంకా రెచ్చిపోతూ ఉన్నారనమాట. అవును. అందుకే పేరెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళకి ఒకవేళ గనక వాళ్ళ పిల్లలు తప్పుదారిలోకి వెళ్తే ప్రెజెంట్ కౌన్సెలింగ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా కౌన్సెలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. అలాంటి కోర్స్‌లో వాళ్ళని జాయిన్ చేయండి. వాళ్ళని మోటివేట్ చేయండి. అంటే మారుతారు అనే నమ్మకం కూడా కోల్పోతున్న సమయం ఇది. అయినా గాని ప్రయత్నం చేయండి. వాళ్ళని తప్పుదారిలో నడవకుండా చూడండి. ఒకవేళ ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది. నీ ఆడపిల్లకి ఇలా జరిగితే ఎలా ఉంటుందని మగపిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలాగే ఆడపిల్లకి గూడా మన సంస్కృతి సాంప్రదాయాలకి ఎంత విలువ ఇవ్వాలి? ఏ విధంగా ఉండాలి? కట్టు, బొట్టు ఎలా ఉండాలి అని నేర్పించండి అని చెప్తాను. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే.